నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సినీ దర్శకులు రేలంగి నరసింహ రావు గారు. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం గురించి ముఖ్య ఉద్దేశం ఏంటో తెలియజేయండి. భగవంతుడు మనకి జన్మనిచ్చేటప్పుడు నుండు నూరేళ్ళు బ్రతకాలి అని ఆశించి జన్మనిస్తాడు మనకండి. కానీ కొన్ని తప్పులు మనం చేయడం వల్ల నుండు నూరేళ్ళు కాకుండా అట్లీస్ట్ ఒక 60 years యావరేజ్ ఆయుష్లో కూడా మనం బ్రతకలేకపోతున్నారు కొంతమంది. అది ఎందువల్ల జరుగుతుంది? అది ఒక నాగేశ్వరరావు గారికే తెలుసు, dr.o.nageswara rao గారికి. అది తెలుసుకుని ఆయన అటువంటి అనర్థాలు ఈ భూమి మీద జరగకూడదు అన్న మంచి ఉద్దేశంతో ఆయన ఒక టొబాకో వల్ల మనిషి జీవితం చాలా నాశనం అయిపోతుంది, అది ఆయుష్ క్షీణిస్తుంది, భగవంతుడిచ్చిన ఆయుష్ అని చెప్పి ఆయన ఒక చక్కని ఉద్యమాన్ని చేపట్టారండి. ఆయన నాకు ఆయన రీసెంట్గా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచే పరిచయం అయ్యారు నాగేశ్వరరావు గారు. ఈ ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడికిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అట్లాగా 10 సంవత్సరాలు కాదండి, ఒక్క రోజులో నేను ఆయన యొక్క ఆశయాన్ని నేను గ్రహించి నాకు అప్పుడు అనిపించింది, భగవంతుడు సృష్టించి జన్మనిచ్చి మనకి పంపించాడు, కానీ ఇక్కడ మనల్ని కాపలా కాయడానికి మనుషులు లేరు. మనుషుల్లో దేవుళ్ళు ఉంటారంటారు, అందులో ఒక నాగేశ్వరరావు గారు ఒకరండి. భగవంతుడు పంపించిన మనిషి మనకి. ఎందుకు అంటే మనం చక్కగా నిండు నూరేళ్ళు బ్రతకవలసిన జీవితాన్ని పాడు చేసుకుంటున్నామండి. ఇదే నాగేశ్వరరావు గారు నాకు ఒక 20 years బ్యాక్ పరిచయం అయ్యుండుంటే నాకు ఒక లాస్ జరిగి ఉండేది కాదండి. అదేమిటంటే టొబాకో వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, మనిషి ఆరోగ్యం పాడైపోతుంది, చెడిపోతుంది, ఆఖరికి డెత్కి దారి తీస్తుంది అనే విషయం తెలియక మా తమ్ముడు సిగరెట్లకి బాగా అలవాటైపోయి అతను బానిస అయిపోయి సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆఖరికి క్యాన్సర్ వచ్చిందండి. ఆ క్యాన్సర్ వచ్చిన టైంలో నేను మద్రాసు తీసుకెళ్ళాను. నేను అప్పుడు మద్రాసులో ఉంటున్నాను. ఎక్కడ ఉండుంటే నాగేశ్వరరావు గారు పరిచయం అయ్యి ఉండేవారు, దానివల్ల కొన్ని అనర్థాలు తప్పు ఉండేవేమో అని నాకు అనిపించుతుందండి. కానీ మద్రాసులో నేను ఒక డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే ఆయన ట్రీట్మెంట్ చేసి ఇక మీదట మీరు సిగరెట్ కాల్చడానికి లేదు, డ్రింక్ చేయడానికి లేదు, చేస్తే మీ ప్రాణానికి ముప్పు అని చెప్పాడు ఆయన డాక్టర్ గారు. ఆయన శ్మశాన వైరాగ్యం లేక కొంతకాలం పాటించాడు మా తమ్ముడు. తర్వాత మళ్ళీ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఆఖరికి సీరియస్ అయిపోతే నేను అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అప్పటికే నాగేశ్వరరావు గారు ఇంకా నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను 1999లో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్ మద్రాసు నుంచి. కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి తీసుకెళ్తే అక్కడ ఫారెన్ డాక్టర్ ఒక ఆయన చెప్పాడు, చూసి నువ్వేం చేస్తావా అని అడిగాడు మా తమ్ముడిని. నేను ఆర్ఎంపీ డాక్టర్నండి అన్నాడు. ఏమయ్యా నువ్వు డాక్టర్ అయ్యిండి 10 మందికి చెప్పవలసిన వాడు అయ్యిండి నువ్వు సిగరెట్లు కాల్చడం ఏంటయ్యా? సిగరెట్ల వల్ల ఎంత అనర్థం ఉంది, ప్రాణమే పోతుంది కదా, టొబాకో అది. నేను కాదు కదా నిన్ను, ఆ భగవంతుడు కూడా నిన్ను నీకు జన్మనిచ్చిన భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు అని చెప్పాడండి. ఆ విధంగా మా తమ్ముడు మాకు దూరం అయిపోయాడండి. దూరం అయిపోయిన కొన్నాళ్ళకి నాగేశ్వరరావు గారు కనిపించారు. నాకు పరిచయం అయిందండి నాగేశ్వరరావు గారితో. నాకు పరిచయం అయిన తర్వాత నేను ఆయన టొబాకో మీద ఆయన చేస్తున్న ఉద్యమం చూసి ఆశ్చర్యపోయాను. అయ్యో, ఆయన కొంతకాలం క్రితమే పరిచయం అయి ఉంటే మా తమ్ముడు నాకు దక్కుండేవాడు కదా అనుకున్నాను. ఆయన ఒక డాక్టర్ అయ్యుండి ఆయన 4 డబ్బులు సంపాదించుకోవడం పోయి ఊరంతా తిరిగి సభలు సమావేశాలు పెట్టడమే కాకుండా స్కూల్స్కి వాటికి వెళ్ళి ఒక కారు వేసుకుని ఆ కారు మీద బోర్డుల మీద రాసి టొబాకో ఉద్యమం అని చెప్పి అలాగని చెప్పి ఆయన ఏదో కొన్ని రోడ్ల మీద బళ్ళు మీద అమ్ముకుంటూ బళ్ళు వెళ్తాయే రోడ్ల మీద, కార్లు కానీ మోటార్ బైక్లు కానీ, అట్లాగా ఆయనకి అవసరం ఏంటండి?
ఓ డాక్టర్గా ఉండైనా వెళ్ళి, బాబు సిగరెట్ వల్ల ఇంత అనర్థాలు ఉన్నాయి, టొబాకో వల్ల మీరు సిగరెట్ టచ్ చేయొద్దు, పొగాకుని కాల్చొద్దు, ఎన్ని ఉద్యమాలు ఆయన చేశారంటే నిజంగా ఒక డాక్టర్ అయ్యుండే ఆయనకి అవసరమా ఇది? కానీ మనం ఒకటి గుర్తించాలండి, ఇందాక అన్నానే మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అనండి, అదే ఆయన మన నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మొన్న ఒకసారి నేను ఒక వార్త చదివాను, ఇప్పుడు కాదు, ఒక 2 సంవత్సరాల క్రితం, 1 year బ్యాక్. అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఒక పాన్ పరాగ్ మీద ఒక యాడ్ ఇచ్చారట. తర్వాత ఆయన తెలుసుకుని, అంటే నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు మరి ఎవరో ఆయన ఉద్యమాన్ని చూశారో తెలియదు, కానీ ఆయన ఎవరు ఉద్యమం ఆయన చూశారో, నాగేశ్వరరావు గారు యూట్యూబే చూశారో లేకపోతే ఇతరులు చూశారో నాకు తెలియదు, కానీ ఇమీడియట్లీ అది ఓనర్స్కి ఫోన్ చేసి, ఐఎమ్ సో సారీ, నేను ఇచ్చాను ఆ రోజు, కానీ దీనివల్ల ఇంత అనర్థం జరుగుతుంది, వద్దు, అది తీసేయండి, నాకు కావాలంటే మీ డబ్బులు నేను ఇచ్చేస్తున్నాను తిరిగి అని ఆయన చెప్పారంటే ఆయన ఇట్ ఈస్ ఎ గ్రేట్ అండి. దట్స్ ఎనఫ్ ఫర్ నాగేశ్వరరావు గారి ఉద్యమానికండి. నిజంగా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు చేస్తున్న ఉద్యమంలో ఒక వ్యక్తి, ఒక అమితాబ్ బచ్చన్ గారు అలాగే అన్నారు అంటే నిజంగా ఆయన ఉద్యమం నిజమైన ఉద్యమం అండి. అలాగే ఈ మధ్యకాలంలో మా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ఒక మహానటుడు అతను ఒక యాడ్ ఇచ్చాడు. తర్వాత తెలుసుకుని దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, వద్దు అనుకుని విత్డ్రా చేసుకున్నాడండి మహానటుడు అతనండి. సో ఇన్ని అనర్థాలు ఉన్నాయండి. ఆయన మే నెల వస్తుంది అంటే ఆయనకి ముందు నుంచే ఓ జాన్యువరి నుంచి ఆయన ప్లాన్స్ అండి మా డాక్టర్ నాగేశ్వరరావు గారికి. ఈ ఉద్యమం ఎలా చేయాలి, 1 month మనం మే 1st నుంచి స్టార్ట్ చేయాలి, మే 31st వరకు చేయాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, ఒక చైతన్యం కలగాలి, ఆ చైతన్యం ద్వారా కూడా మార్పు వచ్చి కొంతమంది మారినా నేను చేసిన ఉద్యమానికి ఫలితం దక్కుతుంది అనే ఒక ఆశయంతో ఆయన చేస్తున్నారు. అంటే సొంత డబ్బులు పెట్టుకుని పోనీ ఎవరినైనా డొనేషన్స్ అడిగి అది అడిగి ఇది అడిగి ఆయన చేస్తున్నారా? కాదు, సొంత డబ్బులతో ఆయన చేస్తున్నారు. ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు కూర్చోబెట్టి ఆయనకి హితబోధ చేస్తారు. దీనివల్ల టొబాకో వల్ల ఇంత నష్టం ఉంది, నువ్వు వద్దు బాబు, క్యాన్సర్ వస్తుంది, నీకు క్యాన్సర్ వస్తే దానివల్ల మనిషి ప్రాణం పోతుంది అని ఆయన ఒక సూక్తులు చెప్తూ ఉంటారండి. నేను ఆయన హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా కూడా ఆయన దగ్గర నుంచి ఎన్నెన్ని సూక్తులు, ఎన్ని మంచి మాటలు నేను జీవితానికి సంబంధించినవి తెలుసుకుంటున్నానంటే అన్ని తెలుసుకుంటున్నానండి. సో ఆయన ఉద్యమం మాత్రం అత్యద్భుతమైనటువంటి ఉద్యమం. ప్రజల్లో ఇది మార్పు రావాలి. ఇప్పుడు ఈ వయసులో కూడా నాగేశ్వరరావు గారు ఇంకా చేస్తున్నారు, పరిగెత్తుతున్నారు అంటే ఆయన ఆశయం అదే. మాకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సినిమా రంగంలో ఓ రోజు అల్లు రామలింగయ్య గారు తోటి అన్నాను నేను. ఓ రోజు నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సరదాగా ఆయనది మా పాలకొల్లే, ఏమయ్యా డాక్టర్ గారు అబ్బాయి అని పిలుస్తాడు నన్ను, మా నాన్నగారు డాక్టరు, ఏంటి ఆ విశేషాలు అది ఇది అన్నప్పుడు ఏదో మాటల సందర్భంలో కళాకారుడికి రిటైర్మెంట్ లేదు సార్, అల్టిమేట్ డెత్ ఈజ్ ది రిటైర్మెంట్ అన్నాను నేను. ఇప్పుడు నాగేశ్వరరావు గారి విషయంలో కూడా అంతేనండి. ఆయనకి రిటైర్మెంట్ లేదండి, ఉద్యమాలకు కానీ ఒక సేవకు కానీ వాటికి కానీ లేదు. ఆయన జీవితకాలం ఆయన చేస్తారని నాకు అనిపించిందండి. ఆయన్ని చూసిన వెంటనే నాకు ఆ మాటే గుర్తుకొచ్చింది. నేను అల్లు రామలింగయ్య గారితో నాకు చెప్పిన మాట ఆయన. లేకపోతే ఈయన ఈ వయసులో ఈరోజు మళ్ళీ ఇంకాను మే నెల వచ్చిందంటే ఆ నెలంతా 30 days ఏ రోజు ఏ కార్యక్రమం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇది ప్రజల్లోకి ఎలా తీసుకెళ్దాము అని చెప్పి ఆయన ఉద్యమిస్తున్నారు అంటే కారణం అదండి. అంటే ఏదో పేరు కోసం అనుకున్నారు అనుకోండి, పేరు కోసం అనుకుంటే 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 2 సంవత్సరాలు చేయవలసిన అవసరం లేదండి, చెయ్యరు కూడా ఎవరో. బట్ ఏదేమైనా నాగేశ్వరరావు గారు మాత్రం చేస్తున్న ఉద్యమం మాత్రం అత్యద్భుతమైనటువంటి ఉద్యమం అంటది. దాన్ని మనం నో డౌట్ ఎట్ ఆల్ మనం సందేహించవలసిన అవసరం లేదు. కొంతమందిలో అయినా మార్పు రాగలిగితే నిజంగా ఆయన ఉద్యమంకి అర్థం ఏర్పడుతుందండి. అలాగే ఆయన ఉద్యమం ఈరోజు మన తరం పోయినా కూడా నెక్స్ట్ తరంలో కూడా చెప్పుకుంటారు. పల్నా ఒక నాగేశ్వరరావు గారు ఉండేవారట, ఆయన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఇలాగ టొబాకో ఉద్యమనుడు చేసేవారట. టొబాకో వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయంట అని ఒక చరిత్రలో మిగిలిపోయిందనుకోండి. ఆ చరిత్ర చదివిన వాళ్ళు కానీ తెలుసుకున్న వాళ్ళు కానీ కొంతమంది అయినా బాగుపడతారు కదండి. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ ఈజ్ ఏ హ్యాట్స్ ఆఫ్ టు ది మన నాగేశ్వరరావు గారండి.
అందుకనే నాకు నచ్చి నేను యాక్చువల్గా ఈవేళ రాలేని పరిస్థితి. ఎందుకు పరిస్థితి అంటే నేను అంతకుముందు ఆయన సభల్లోనూ సమావేశాలను వచ్చాను, నేను పార్టిసిపేట్ చేశాను. నాకు 23 డేస్ నుంచి కంటిన్యూస్గా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని ఈవేళ రేపు షూటింగ్ లేదు. వస్తూ ఉండగా నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇట్లాగండి అనేటప్పటికీ ఎట్టి పరిస్థితులను వెళ్ళి తీరాలి, క్వశ్చనే లేదు, ఇది ఐ షుడ్ నాట్ మిస్ అనుకుని నేను ప్రోగ్రాంలో రాసుకుని ఇవాళ మరీ వచ్చానండి. అంటే నన్ను అంత ఇన్స్పైర్ చేసిందండి. నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి థింగే ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయగలిగితే చాలా ప్రాణాలు నిలబడతాయండి. భగవంతుడు ఇచ్చిన నుండు నూరేళ్ళు మనం జీవించగలుగుతాం. నుండు నూరేళ్ళు అంటే 100 ఏళ్ళు బ్రతకపోయినా చాలు. ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికితే చాలు. దట్స్ ఎనఫ్. మనం ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం, మన అల్టిమేట్ మనదండి. ఆయన ఉద్దేశం అదే కూడా. యాక్చువల్గా మనిషి చావు క్యాన్సర్తో చచ్చిపోయాడు అని అనిపించుకోకూడదు అని ఆయన ఉద్దేశం కలకాలం ఇలాగే ఉండాలని, వచ్చే తరాలకు కూడా ఇది ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, నాగేశ్వరరావు గారు ఇలాంటి ఉద్యమాలు ప్రోగ్రాములు చేసినప్పుడు నేను డెఫినెట్గా నాకు తీరిక ఉంటే 100% వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెబుతూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.